మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఎన్సిఎఫ్ 2005 గురించి చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితేనే లైక్ చేయండి. క్లియర్గా చెప్తున్నాను, నచ్చితేనే లైక్ చేయండి. మరి ఇందులో ఉన్నటువంటి బిట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మరి దీనికి తగ్గట్టు మీరు ఆన్సర్లు అయితే అటెంప్ట్ చేస్తూ ఉండండి. చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. మరి క్రింది వాటిలో సరైంది ఏది? ఏ ఎన్సిఎఫ్ 2005 ఉద్దేశము జ్ఞాన నిర్మాణము. బి పాఠ్యపుస్తకాల రచన కేంద్రీకరణ పద్ధతిలో జరగాలి. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మరి ఆన్సర్ని చూసుకొని ఒకటో దానికి ఆన్సర్ని అయితే పెట్టండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికాదండి. ఎన్సిఎఫ్ 2005 యొక్క ఉద్దేశము జ్ఞాన నిర్మాణము, ఇది సరైంది. పాఠ్యపుస్తకాల రచన అనేది కేంద్రీకరణ పద్ధతిలో జరగాలి అనేది సరికాదు అండి. రెండో చూద్దాము. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారము మార్గదర్శక సూత్రం కానిది ఏది? ఇప్పుడు మార్గదర్శక సూత్రాలు చూద్దామండి. పాఠ్య ప్రణాళికలో వ్యవస్థాగత మార్పులు చేయాలి, పరీక్షలను సరళీకరించాలి, కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచాలి, పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానించాలి. ఇక్కడ ఆప్షన్ ఏదన్నది చూసుకొని కామెంట్ అయితే చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళికలో వ్యవస్థాగత మార్పులు చేయాలి అనేది మార్గదర్శక సూత్రం కానిదండి. మిగతావన్నీ కూడా మార్గదర్శక సూత్రాలండి. మూడవది జతపరచండి. అధ్యాయం 1, అధ్యాయం 2, అధ్యాయం 3, అధ్యాయం 4 వాటి యొక్క జాబితాలకు ఏది లింకప్ అవుతున్నాయో చూసుకొని ఖచ్చితంగా సరైన ఆన్సర్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు పెట్టడం వల్ల 4 బిట్లు ఎట్ టైం తెలుస్తాయండి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి అధ్యాయం 1 అనేది దృక్పథాన్ని తెలియజేస్తుంది. అధ్యాయం 2 అనేది అభ్యసనం జ్ఞానం గురించి తెలియజేస్తుంది. అధ్యాయం 3 అనేది పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం గురించి తెలియజేస్తుంది. అధ్యాయం 4 అనేది పాఠశాల తరగతి గది వాతావరణం గురించి తెలియజేస్తుంది. మరి 4 బిట్ చూద్దామండి. గుణాత్మక విద్యలో భాగంగా ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమం ఏది? 1 క్లిప్, 2 క్విప్, ఎల్ఈపి, క్లాప్స్. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 ఎల్ఈపి. మరి ఈ ఎల్ఈపి యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆల్రెడీ ఆ వీడియోలు ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉందండి, అక్కడి నుంచి చూడొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ 5వ బిట్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు. 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రోజుకి ఎన్ని గంటలు ఇంటి పని ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, సరిపడనంత ఇవ్వాలి. సో ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 1 గంట. 6 నుండి 8 తరగతుల విద్యార్థులకి రోజుకి 1 గంట ఇంటి పని ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది. 6వ చూద్దామండి. ఎన్సిఎఫ్ 2005 ఠాగూర్ రచించినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలోని ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది? భారం లేని అభ్యసనము, నిరంతరం వెలుగుతున్న దీపమే వేరొక దీపాన్ని వెలిగించగలదు, ప్రకృతిలోకి తిరిగిపోదాము, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందము, బాల్యానికి కీలకము. సో వీటిలో ఎన్సిఎఫ్ 2005 అనేది ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 4 సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందము, బాల్యానికి కీలకము అనే వాక్యంతో ఎన్సిఎఫ్ 2005 అనేది ప్రారంభమవుతుంది. 7వదండి. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారము సరైంది ఏది? 1 విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఎన్సిఎఫ్ 2005ను ఎంహెచ్ఆర్డి రూపొందించింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి రెండు సరైనవి కావు. 8వ చూద్దామండి.
అధ్యాయం 1కి సంబంధించి క్రింది వానిలో సరైంది ఏది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అధ్యాయం 1కు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, భారం లేని విద్యలోని అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి అనేది సరైంది. 9వ చూద్దామండి. NCF 2005 ప్రకారము క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది ఏది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3, క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే దానికి 5 రెట్లు జరిమానా అనేది విధించాలి అనేది సరికాందండి. ఇక్కడ సరైనవి చూద్దామండి. ఉపాధ్యాయుడు ఉత్తమ సంధానకర్తగా ఉండాలి, సరైంది. ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు ఉండాలి, ఇది కూడా సరైంది. +2 వరకు పని ఆధారిత విద్యను ప్రవేశపెట్టాలి, ఇది కూడా సరైంది. ఇది సరికానిదండి. నెక్స్ట్ 10వ చూద్దామండి. జతపరచండి. జాబితా 1 ఉందండి. అధ్యాయం 5 మార్గదర్శక సూత్రము, అధ్యాయం 2, అధ్యాయం 4 దానితో మ్యాచింగ్ అయితే చేయాలండి. చూసుకోండి, మ్యాచింగ్ అయితే చేయండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అధ్యాయం 5 అనేది ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలి. మార్గదర్శక సూత్రం అనేది కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచాలి. అధ్యాయం 2 అనేది విద్యార్థుల అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. అధ్యాయం 4 అనేది పాఠశాలలో సమాజ భాగస్వామ్యం కల్పించాలి అనేవి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇలాగే ఒకే బిట్లో 4 బిట్లు ఉంటుంటాయి. 11వది NCF 2005 ప్రకారము విజ్ఞాన శాస్త్రం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, సృజనాత్మకతను పెంపొందించడము. 12వదండి. NCF 2005 ప్రకారము పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి? పాఠ్య ప్రణాళిక రూపకల్పన అనేది ఎలా ఉండదు? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యాసకుల వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని వారి వికాస ప్రాకార్యాలకు అనుగుణంగా తయారు చేయాలి ఈ పాఠ్య ప్రణాళిక అనేది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ 13వది, తరగతిలో వైయక్తిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయుడికి ఎందుకు తోడ్పడుతుంది? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు. ఈ యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని బోధనాభ్యసన కృత్యాలను అయితే ఉపాధ్యాయుడు రూపొందించుకోవాల్సి ఉంటుందండి. 14వది, ఉపాధ్యాయ శిక్షణలో ఏ విద్య ఒక భాగంగా ఉండాలి? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, శాంతి విద్య. 15వదండి, సామాజిక శాస్త్రానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3, పాఠశాలలో సమాజ భాగస్వామ్యం కల్పించాలి అనేది సామాజిక శాస్త్రానికి సంబంధించి సరికానిదండి. చూద్దామండి, సరైనవి చూద్దాము. గతం పట్ల పిల్లల దృక్పథాన్ని ప్రభావితం చేసేదిగా చరిత్ర అనేది ఉండాలి. పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చాలి. సాంఘిక శాస్త్ర భావనలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇవన్నీ కూడా సరైనవేనండి. కానీ సరికాంది 15(3) అండి. 16వది, క్రింది వాటిలో అధ్యాయం 2కు సంబంధించింది ఏది? అధ్యాయం 2కు సంబంధించి ఏది సరైంది? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైందండి. అధ్యాయం 2కి బోధనా పద్ధతులు ప్రశ్నించడానికి, ఆలోచించడానికి అవకాశాన్ని అయితే కల్పించాలండి ఈ అధ్యాయం 2 అనేది. 17వది, NCF 2005 ప్రకారము శిశు కేంద్రీకృత విద్యకు సంబంధించినది. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3, జ్ఞాన నిర్మాణంలో
ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉండాలి అనేది ఇక్కడ సంబంధించనిదండి. ఇక్కడ సంబంధించినవన్నీ చూద్దామండి. పిల్లల అనుభవాలకు అవకాశం కల్పించాలి, విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలి, పిల్లల ఆలోచనలకు స్థానం కల్పించాలి. ఈ మూడు కూడా సరైనవండి. ఇది సరికానిది. 18 చూద్దామండి. అధ్యాయం 4కి సంబంధించి సరైంది ఏది? అధ్యాయం 4కి సంబంధించి సరైంది ఏది? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1. ప్రతి విద్యార్థి ఆసక్తులను శక్తి సామర్థ్యాలను వెలికి తీసేలా పాఠశాల సంస్కృతి అనేది ఉండాలి. ఇదే సరైందండి. అధ్యాయం 4. 19. క్రింది వాటిలో సరైంది ఏది? ఏ. అధ్యాయం 5 అనేది పరీక్ష సంస్థాగత సంస్కారాల గురించి తెలియజేస్తుంది. రోజుకు ఒక పీరియడ్ను గ్రంథాలయానికి కేటాయించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ సరైంది, బి సరైంది కాదు. అంటే అధ్యాయం 5 అనేది పరీక్ష సంస్థాగత సంస్కారాల గురించి తెలియజేస్తుంది అనేది సరైనదండి. 21 చూద్దామండి. మరి జాబితా 1, 2 ఉన్నాయండి. అధ్యాయం 3, అధ్యాయం 2, అధ్యాయం 5, అధ్యాయం 4 వాటి యొక్క సంబంధించినటువంటి దానికి లింక్ అప్ ఉన్నటువంటి వర్డ్స్ ఉన్నాయి. మ్యాచింగ్ అయితే చేయండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మన టెట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి బిట్లు వచ్చి చాలా దెబ్బతీసే అందరినీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 3. మరి అధ్యాయం 3 అనేది మాతృభాషని అత్యుత్తమ బోధనా భాషగా పేర్కొంది. అధ్యాయం 2 అనేది బోధనా వ్యూహాల్లో పిల్లల అనుభవాలకు చోటు కల్పించాలి. అధ్యాయం 5 అనేది ప్రతి ఉపాధ్యాయుడు ఒక భాషా కోర్సును నేర్చుకోవాలి. అధ్యాయం 4 అనేది భాగస్వామ్య జట్టు కృత్యాలు నిర్వహించాలి. ఇది సరైనవండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 21. అధ్యాయం 5కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? చాలా 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 ఇంపార్టెంట్ అండి అధ్యాయాలు అనేవి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి అధ్యాయం 5 అనేది గ్రామ స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అనేది సరైనదండి. 22. జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఉందండి. ఇక్కడ పని విద్య, శాంతి విద్య, కళా విద్య, ఆరోగ్య విద్య ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. మరి మ్యాచింగ్ అయితే చేయాలి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1. పని విద్య అనేది అన్ని సబ్జెక్టులోనూ ప్రవేశపెట్టాలి. శాంతి విద్య అనేది ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశపెట్టాలి. కళా విద్య అనేది ప్రతి స్థాయిలోనూ ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి. ఆరోగ్య విద్య అనేది హయ్యర్ సెకండరీలో ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ బిట్ అండి. 23. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన మార్పు ఏది? ప్రతిపాదించిన మార్పు. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3. విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం అనేది ప్రతిపాదించినటువంటి మార్పు. 24. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? జ్ఞాన నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైంది. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4. తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అనేది సరైందండి. ఈ విధంగానే జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. 25. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారము సరికానిది ఏది? ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఆన్సర్ ఆప్షన్ 1. ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా వక్కానించడం అనేది సరికాదండి. ఇక్కడ సరైనవి చూద్దామండి ఒకసారి. మరి నిరంతర సమగ్ర మూల్యాంకని అంటే కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ తెలియజేయడము, అభ్యాసంలో నిర్మాణాత్మక ఉపగమనం తెలియజేయడము, పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం, ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ 2005 ప్రకారము సరైనవి. ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా వక్కానించడం అనేది సరికానిదండి. 26. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఆంగ్ల భాషా బోధన ఉద్దేశం దేన్ని నిర్మించడము. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 3 బహుభాషావాదము. బహుభాషావాదము ఆంగ్ల భాష బోధన యొక్క ఉద్దేశం అండి. 27వది NCF 2005 ప్రకారము 1-2 తరగతుల్లో ఉండాల్సిన మదింపు ఏది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఎలాంటి పరీక్షలు లేకుండాట. ఎలాంటి పరీక్షలు లేకుండాట. 28వదండి క్రింది వాటిలో సరైంది ఏది? ఏ NCF 2005 నినాదము ఒత్తిడి లేని అభ్యసనము. NCF 2005 ప్రకారము హయ్యర్ సెకండరీలో ప్రాచీన భాషను ప్రవేశపెట్టాలి. సో ఆప్షన్స్ చూడండి, ఆన్సర్ పెట్టండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైంది. NCF 2005 యొక్క నినాదము ఒత్తిడి లేని అభ్యసనము. ఒత్తిడి లేని అభ్యసనము. 29వదండి అంతర్దృష్టితో కూడిన అభ్యసనము కోసము వివిధ సబ్జెక్టుల మధ్య జ్ఞానాన్ని అనుసంధానించాలి అని NCF 2005 ఏ అధ్యాయంలో పేర్కొన్నారు? 2వ అధ్యాయము, 5వ అధ్యాయము, 1వ అధ్యాయము, 3వ అధ్యాయము. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 2వ అధ్యాయము. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు చాలా చాలా వాల్యుబుల్ అండి. మరి చివరిగా 30వది ఉపాధ్యాయులు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బహుళ పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏ అధ్యాయంలో పేర్కొన్నారు? ఉపాధ్యాయులు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బహుళ పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏ అధ్యాయంలో పేర్కొన్నారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.